వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సాయంపేట మండలంలోని మందారపేట గ్రామంలో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు చేతుల మీదుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్పివి వ్యాక్సినేషన్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాలు నిండిన మహిళా విద్యార్థులు అందరూ తప్పనిసరిగా వేసుకోవాలని అన్నారు. ప్రైవేట్గా హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకుంటే 2 డోసులకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది తెలిపారు. ఈ వ్యాక్సిన్ మండల కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా వేస్తున్నారని అన్నారు. ఈ అవగాహన విద్యార్థులందరూ వినియోగించుకోవాలని తెలిపారు. హెచ్పివి వ్యాక్సిన్ వల్ల గర్భసంచి క్యాన్సర్ను నివారించవచ్చని తెలిపారు. హెచ్పివి వ్యాక్సిన్పై అధికారులు, సర్పంచులు, నాయకులు గ్రామంలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణ, సాయంపేట సిఐ రంజిత్రావు, ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ పరమేశ్వర్, కాంగ్రెస్ మండల నాయకులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. 10,000, రెండో వ్యాక్సిన్ 10,000. ఈ 2 వ్యాక్సిన్లు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ షాంపేటలో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షాంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ 14 నుంచి 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళా విద్యార్థి వ్యాక్సిన్ ఇచ్చుకొని క్యాన్సర్ గర్భసంచికి రాకుండా అరికట్టే విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 14 నుంచి 15 సంవత్సరాలు నిండినటువంటి మహిళా విద్యార్థులకు ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చుకోవడం వల్ల గర్భసంచికి క్యాన్సర్ రాకుండా అడ్వాన్స్గా ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇస్తే క్యాన్సర్ను అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కనుక గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా, అధికారులు, పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం అయ్యే విధంగా విస్తృత ప్రచారం జరిపి ఉచితంగా ప్రభుత్వము ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మనం డబ్బులు పెట్టి బయట ఇచ్చుకుంటే మొదటి వ్యాక్సిన్కు 10,000, రెండో వ్యాక్సిన్కు 10,000. ఈ 2 వ్యాక్సిన్లు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ షాంపేటలో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షాంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ 14 నుంచి 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళా విద్యార్థి వ్యాక్సిన్ ఇచ్చుకొని క్యాన్సర్ గర్భసంచికి రాకుండా అరికట్టే విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.